నమస్కారం చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తల్లోని వివరాలు చూద్దాం. నగరంలోని స్థానిక డీసీసీపీ కాలనీలో వెలిసి ఉన్న శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారి చతుర్థ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు సోమవారం ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున అన్నప్రసాద కార్యక్రమాన్ని మహిళా అసోసియేషన్ ప్రతినిధుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా దుంపల కవిత మాట్లాడుతూ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని తమ ఆధ్వర్యంలో నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. 4వ వార్షికోత్సవం సందర్భంగా ఈ బృహత్తర కార్యక్రమం బాధ్యత తమకు దక్కడం ఆనందంగా ఉందన్నారు. హనుమంతు లక్ష్మీపతి మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవ వేడుకలు 3 రోజుల పాటు ఘనంగా జరగనున్నాయని చెప్పారు. ఈరోజు 2వ రోజు అని అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని బాగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్వామివారికి స్వర్ణ కిరీటం చేయించాలని ఉందని, అందరి సహకారంతో వచ్చే సంవత్సరం వార్షికోత్సవం నాటికి ఆ పని జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సింగూరు ఝాన్సీ మాట్లాడుతూ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా అందరి సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడం ఆనందంగా ఉందన్నారు. ఆలయ గౌరవ అధ్యక్షుడు దుంపల సన్యాసరావు మాట్లాడుతూ తొలి రోజు ఆదివారం ధ్వజారోహణ, విశ్వక్షేణ ఆరాధన, పుణ్యాహవచనం, కంకణ బంధన, అకురారోపణ, మండప వాహన, హోమాది కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు చామర్తి గోపాలాచార్యుల బృందం ఆధ్వర్యంలో జరిగాయని చెప్పారు. ఈరోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహణ మహిళలు నిర్వహించినట్లు చెప్పారు. ఈరోజు స్వామివారిని దర్శించుకునేందుకు విచ్చేసిన రాష్ట్ర పీసీ చైర్మన్ కోన రవికుమార్ ఆధ్యాత్మిక జీవన జ్ఞాన నిధి అనే పుస్తకాన్ని ఆవిష్కరించినట్లు తెలిపారు. పూజా కార్యక్రమంలో కమిటీ సభ్యులు బిందుకృష్ణ, మధుసూదన్ రావు, నరసింగరావు, డాక్టర్ సురేష్ కుమార్, లక్ష్మీపతి, శ్రీనివాసరావు, రమేష్, హుతాసన శ్రీరామమూర్తి, కృష్ణారావు, శశిభూషణ్, అప్పలనాయుడు, శరత్ బాబు, మురళి తదితరులు ఉన్నారు. శ్రీమన్నారాయణ ప్రతి యుగంలో ఒక దేవుడు ఒక యుగానికి ప్రాతినిధ్యం వహిస్తుంటారు. మరి ఈ యుగానికి, ఈ కలియుగానికి వెంకటేశ్వర స్వామి మనకి భగవంతుడిగా ప్రజలకి అన్నీ కల్పించడానికి అవతారం ఎత్తున్నారు. మరి ఈ దేవాలయము నిర్మించి 4 సంవత్సరాలు అవుతుంది. ఇది 4వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి అన్నప్రసాద వితరణ. ఈ అన్నప్రసాద వితరణకు ప్రతి సంవత్సరం కూడా పోటీపడి మాకు అవకాశం ఇవ్వండి, మాకు అవకాశం ఇవ్వండి అని అంటుంటారు. అంటే ఈ అవకాశము అనేది అందరికీ రాదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చాలామంది గువ్విళ్ళు ఊరుతున్నారు. పేరు దుంపల కవిత అండి. నేను మా తమ్ముడు విజయ్ అని ఉన్నాడు. ఎప్పుడు అనుకుంటాము అనమాట, గుడిలో భోజనాలు మాకు ఇస్తే బాగుండు అనుకుంటాము. ఈ 4 సంవత్సరాలు అయింది ఇప్పుడు. కాకపోతే మాకు 2 సార్లే ఇచ్చారు. మేము ప్రతిసారి కూడా అడుగుతాము. మాకు ఇస్తే మాకు చాలా సంతోషం. ఇది హ్యాపీగా మేము చేసుకుంటున్నాం అంతే. మాకు ఏ ఇబ్బంది లేకుండా, తండ్రి మాత్రం మాకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా, ఇప్పుడు ఇదివరకు వర్షము ఎండ అన్నీ అయినా ఈరోజు వాతావరణం చాలా సహకరించింది మాకు. మేము చాలా సంతోషంగా అసలు తండ్రికి కృతజ్ఞతలు చెప్పించుకుంటాము. చాలా బాగుంది, మాకు హ్యాపీగా ఉంటుంది పెట్టడానికి అంతే, ఇంకేట్లేదు. చెప్పండి. ప్రతి సంవత్సరం భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్న సందర్భం జరుగుతున్నది. ప్రతి వార్షికోత్సవం సందర్భంగా ఇది ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని, మంచిగా ఏ ఆటంకాలు లేకుండా భగవంతుని దయ వల్ల మంచిగా జరగాలని అందరినీ కోరుకుంటూ ఈ అన్నదాన సందర్భంలో అందరూ పాల్గొనాలని ఆశిస్తూ, శ్రీకూర్మం వంటి ఆధ్యాత్మిక ప్రదేశాల్లో యోగా నిర్వహించడం అనేది ఒక యజ్ఞంతో సమానమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పేర్కొన్నారు. సోమవారం శ్రీకూర్మంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రజలతో కలిసి ఎమ్మెల్యే యోగాసనాలను వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగా మన పురాతన సంప్రదాయంగా ఉన్నప్పటికీ దాన్ని అందరూ ఆచరించకపోవడం దురదృష్టకరమని చెప్పారు. పాశ్చాత్య దేశాలు యోగాను నిత్యచర్యగా స్వీకరించాయని గుర్తు చేశారు. శరీరం, శ్వాస, మనసు మూడింటిని అనుసంధానించే శక్తి యోగాలో ఉంటుందని పేర్కొన్నారు. మానసిక, శారీరక ప్రశాంతత యోగా వల్ల లభిస్తుందని, సమాజాన్ని క్రమశిక్షణతో ముందుకు నడిపించవచ్చునని చెప్పారు. ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహిస్తున్న భారీ యోగాంధ్ర కార్యక్రమానికి ప్రజలతో పాటు అన్ని శాఖల అధికారులు సన్నద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి భారతీ సౌజన్య, ఐసిడిఎస్ పిడి శాంతిశ్రీ, టూరిజం అధికారి నారాయణరావు, డిడబ్ల్యూపి ఎండి పిడి సుధాకర్ రావు, ఆయుష్ అధికారి డాక్టర్ పి జగదీష్, డాక్టర్ ఉత్తమ్ రాజా రాణా, జె చంద్రశేఖర్ రావులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక దండి వీధి సచివాలయంలో సోమవారం తల్లికి వందన కార్యక్రమం డివిజన్ ఇన్ఛార్జి జంగం సాధికారిక కమిటీ డైరెక్టర్ వీపుది సూరిబాబు ఆధ్వర్యంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ల చిత్రపటాలకు విద్యార్థుల తల్లిదండ్రులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వీపూది సూరిబాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందన పథకాన్ని వర్తింపచేశారని చెప్పారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు వర్తింపు చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎన్ శ్రీనివాసరావు, ఎం శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది హరికృష్ణ, పుణ్యవతి, పార్వతి, అబ్బు గణేష్, శ్రీనివాసరావు, విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు. శక్తి యాప్ ఉపయోగాలను మహిళలు, విద్యార్థినులు, శక్తి బృందాలు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం శ్రీకాకుళం, టెక్కలి, కాశీబుగ్గ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో శక్తి టీం సిబ్బంది శక్తి యాప్తో మహిళలు, విద్యార్థినులకు రక్షణ, భద్రత ఉంటుందని, కావున ప్రతి ఒక్క మహిళ శక్తి యాప్ ఫోన్లో నిక్షిప్తం చేసుకుని రిజిస్ట్రేషన్ కావాలని శక్తి బృందాలు మహిళలకు సూచించారు. ఈ సందర్భంగా శక్తి యాప్ టీం సిబ్బంది మాట్లాడుతూ శక్తి యాప్ ప్రయోజనాలు, సేవలను వివరించి మహిళలు అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్లకు వెళ్లవలసిన అవసరం లేకుండా శక్తి యాప్ ద్వారా 100-112 SOS బటన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు అని వివరించారు. మహిళలకు ఆపద సమయంలో అత్యవసర సాయం అందించేందుకు శక్తి యాప్కు ఒక ఆయుధంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. కావున ప్రతి ఒక్క మహిళా విద్యార్థులు ఈ యొక్క ఫోన్లో డౌన్లోడ్, రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. పారామెడికల్ విద్యార్థుల జీవితంలో ఉన్నత స్థాయిలో నిలిచి అభ్యసించిన విద్యకు సార్థకత చేకూర్చాలని జేమ్స్ చీఫ్ మెంటర్ బొలినేని భాస్కర్ రావు పేర్కొన్నారు. ఆదివారం జేమ్స్ ఆడిటోరియంలో బొలినేని మెడ్ స్కిల్స్ బీఎస్సీ పారామెడికల్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే ఘనంగా జరిగింది. తొలుత ఈ కార్యక్రమానికి అతిథులతో కలిసి బొలినేని భాస్కర్ రావు జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నైపుణ్యం ఉంటే ఉద్యోగంలో రాణించవచ్చునని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని సూచించారు. విద్యార్థులందరూ ఏడాదికి ₹1,00,000 ప్యాకేజీ అందుకునే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులపై ఆధారపడకుండా సొంత కాళ్లపైనే నిలబడి ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించాలని సూచించారు. ఏఐ టెక్నాలజీ సహాయకంతో అవుట్ రీచ్ క్లినిక్ సొంతంగానే పారామెడికల్ విద్యార్థులు నిర్వహించుకోవచ్చునని తెలిపారు. ఈ 10 ఏళ్లలో 10,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన బొలినేని మెడ్ స్కిల్స్ రానున్న 10 ఏళ్లలో 10 లక్షల మందికి శిక్షణ ఇచ్చేలా ఎదగాలని అభిలాషించారు. బొలినేని మెడ్ స్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ తమ విద్యార్థులకు విదేశాల్లో ఉద్యోగాల కల్పనే తమ ధ్యేయమన్నారు. ఆ దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జెమ్స్ సిఇఓ ఆద్విక్, సిఏఓ ఎస్ రామ్మోహన్, జెమ్స్ అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ కె సుధీర్ పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు శ్రీకాకుళం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో రోగుల సహాయకులకు నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి శ్రీకాకుళం పట్టణం బ్యాంకర్స్ కాలనీకి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఉప్పు దామోదర్ రావు, వారి కుమారులు సాయినీల్, సాయి శ్రవణ్ల పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ₹20,000 రిమ్స్ అన్నపూర్ణ ట్రస్ట్ అధ్యక్షులు గంగుల రమణబాబుకు అందజేశారు. ఈ విషయాన్ని జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా దామోదర్ రావు మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా రోగుల సహాయకులకు ప్రతిరోజు మధ్యాహ్నం, రాత్రి 2 పూటలా అవిశ్రాంతంగా సేవలు అందిస్తున్న అన్నపూర్ణ ట్రస్ట్ సేవలను అభినందిస్తూ గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, క్షయరోగులకు, దీర్ఘకాలిక రోగులకు ప్రతిరోజు 2 పూటలా వేడి నీళ్లు, మినరల్ వాటర్ కూడా అందజేయడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు సత్య జ్యువెలరీస్ కృష్ణారావు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. విరాళం అందజేసిన దామోదర్ని రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రుని లక్ష్మణరావు అభినందించారు. క్యాన్సర్ బాధిత కుటుంబానికి సాయిబాబా ఈవెంట్స్ అధినేత సాయిబాబా అండగా నిలిచి ఉదారత చాటుకున్నారని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అంపోలుకు చెందిన ఉట్ల హేమంత్ కుమార్ గత కొంతకాలంగా లివర్కు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న సంగతి విదితమే. హేమంత్కు 3 నెలలకు సరిపడే నిత్యావసర సరుకులతో పాటు రైస్ ప్యాకెట్లను రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు చేతుల మీదుగా స్థానిక శాంతా కళ్యాణ్ అనురాగ నిలయంలో అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో కొంతమంది సేవకులు క్యాన్సర్ బాధితుడికి అండగా నిలిచి మానవత్వం చాటుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉర్గం శివతేజ, రెడ్ క్రాస్ ప్రతినిధులు నంది, ఉమాశంకర్, శాంతా అనురాగ నిలయం నిర్వాహకులు సాయి సుధాకర్, లలిత, పెద్దపాడు సేవకులు బొట్టా సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. అజీ అమరుల్ బేగ్ను ఈరోజు మాజీ మంత్రి ధర్మాన్ ప్రసాదరావు పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నగరంలోని స్థానిక జెండాల వీధిలో నివాసం ఉంటున్న జిల్లా వెనుకబడిన సంఘం అధ్యక్షుడు, వర్క్ బోర్డు మాజీ అధ్యక్షుడు అజీ అమరుల్ బేగ్ సతీమణి సమార్జాన్ బేగ్ ఇటీవల మృతి చెందింది. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి ఈరోజు ఆయనను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించి నివాళులు అర్పించారు. పరామర్శించిన వారిలో ఆయనతో పాటు సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్, ఎంఏ బేగ్, గేదెల పురుషోత్తం, భైరి మురళి, కర్నేన హరిబాబు, కింజరాపు రమేష్, ఇసుముర్ రహిమాన్ బేగ్ ఉన్నారు.
కార్మికులకు శాశ్వత సెటిల్మెంట్ చేయాలని, పెండింగ్ జీతాలు చెల్లించాలని, లేని ఎడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని యూనియన్ గౌరవాధ్యక్షుడు టి తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి టి అప్పలరాజులు హెచ్చరించారు. ఈ రోజు ఉదయం స్థానిక ఎన్జీఓ హోం నుండి జిల్లా పరిషత్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన ధర్నాలో వారు మాట్లాడుతూ టీజీఐ కంపెనీ స్థాపించి 20 సంవత్సరాలు నుండి కార్మికులందరూ పనిచేస్తున్నారని తెలిపారు. గత 6 సంవత్సరాల నుండి కంపెనీ సాంకేతిక కారణాలతో మూసివేశారని, ఇంతకాలం అవుతున్న యాజమాన్యం ఎటువంటి సెటిల్మెంట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ మూసేసే ముందు 5 నెలల కాలానికి కూడా ఎటువంటి జీతాలు చెల్లించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. బేషరతుగా యాజమాన్యం దిగివచ్చి వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధికార యంత్రాంగం చొరవ చూపించాలని కోరారు. లేని ఎడల కార్మికులతో పాటు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిఆర్ఓ వెంకటేశ్వరరావుకి మెమోరాండం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి రాము, ఎన్ ప్రసాద్, జి కామయ్య, వి ఆదినారాయణ, బి లక్ష్మణ, గురుమూర్తి, లచ్చయ్య, ఎస్ రాంబాబు, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం పంచాయతీ రణస్థలం గ్రామంలో నూతనంగా నిర్మించిన విత్తనాల గోదాంను జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు పిన్నింటి వెంకట భానోజీ నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్సిడీపై కూటమి ప్రభుత్వం అందజేస్తున్న వరి విత్తనాలను రైతులకు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు పిన్నింటి వెంకట భానోజీ నాయుడు చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎక్స్ సర్పంచుల మహదాసు రమణయ్య, ఎంపీటీసీ మజ్జి వెంకటరమణ, జనసేన నాయకులు సువ్వాడ రామారావు, వార్డు మెంబర్లు కరిమజ్జి చంద్రునాయుడు, కర్లి సీతారాం, అగ్రికల్చర్ అసిస్టెంట్ పూర్ణిమ, సెక్రటరీ చంద్రశేఖర్, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. జి సిగడాం, పొందూరు మండలాల సరిహద్దుల్లోని మడ్డువలస కాలువల పనులు తిరిగి మొదలుపెట్టే ప్రణాళికలను రూపొందిస్తున్నామని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుడి ఈశ్వరరావు తెలిపారు. ప్రాజెక్ట్ ఫేజ్ 2లో సాంకేతిక అంశాలు, బడ్జెట్లో నిధుల కేటాయింపు సమస్యల వల్ల సగం వరకు నిలిచిపోయిన ఈ ప్రాజెక్టును తిరిగి చురుగ్గా ముందుకు తీసుకువెళ్లే దిశగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఆదివారం ఆయన మధుపాం, బొడ్లపేట, వాండ్రంగి ప్రాంతాల్లో రైతులతో కలిసి కాలువలను పరిశీలించారు. మధుపాం పంచాయతీ వద్ద వల్లపేట R&B రోడ్లో వాండ్రంగిలో కల్వర్ట్ల నిర్మాణం పూర్తయితే దవళపేట, ఆబోతులపేట, వాండ్రంగి గ్రామాల్లో సుమారు 3000 ఎకరాలకు సాగునీరు అందుతుందని రైతులు, అధికారులు వివరించారు. ఈ అంశాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి అవసరమైన నిధులు మంజూరు చేయించేలా తన వంతు బాధ్యతను తీసుకుంటానని ఎమ్మెల్యే ఈశ్వరరావు రైతులకు హామీ ఇచ్చారు. అర్జీల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో ఆయన అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీలపై నాణ్యమైన ఎండార్స్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, మున్సిపల్ కార్పొరేషన్, ఎక్సైజ్ తదితర శాఖలకు సంబంధించిన అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సోమవారం స్వీకరించిన అర్జీలలో రెవెన్యూ, పంచాయతీ, డ్వామా, మహిళా శిశు సంక్షేమం, రిజిస్ట్రేషన్, సర్వశిక్ష అభియాన్, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా పంచాయతీ, ఏపీఈపీడీసీఎల్, జీజీహెచ్, విభిన్న ప్రతిభావంతులు తదితర శాఖల సమస్యలపై అర్జీలను స్వీకరించారు. అర్జీలు స్వీకరణలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ నిరవధిక సమ్మె 32వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీర్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వారి సమస్యలు పరిష్కరించాలని నిరవధిక సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వై శ్యామలరావు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికులపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ కార్మికులు జీతాలు టెక్నికల్ 29,200 రూపాయలు, నాన్ టెక్నికల్ 24,500 రూపాయలుగా పెంచి ఇవ్వాలని, చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. హెచ్ఆర్ పాలసీని వెంటనే అమలు చేయాలని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన మహాధరణాలో శ్రీకాకుళం నుంచి సతీష్ మాట్లాడుతూ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగ కార్మికులు, వర్క్ ఇన్స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్స్, డిపిఓ, సెక్యూరిటీ గార్డ్స్, పార్క్ వర్కర్స్, గ్యాంగ్ మజూర్, వాటర్ వర్క్స్ వర్కర్స్, ఎలక్ట్రికల్ వర్కర్స్, అటెండర్స్ తదితరులు పాల్గొన్నారు. తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఈ ఆకులు వాడుకలకు టానిక్ లాగా జ్ఞాపక శక్తిని పెంపొందించేలాగా పనిచేస్తాయి. ఆ వివరాలు ఏమిటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తులసి ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధ మొక్కగా పరిగణిస్తారు. తులసి అన్ని రోగాలను నయం చేయడానికి శతాబ్దాలుగా ఉపయోగపడుతుంది. జలుబు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు, గుండె జబ్బులు, విషాహారాలు, మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసిని వాడుతూ ఉంటారు. రోజు తులసి ఆకులను తీసుకోవడం ద్వారా శరీరంలో విషం బయటకు పెడుతుంది. దీనితో పాటు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి కూడా తులసి పనిచేస్తుంది. తులసి ఆకులను ఎన్నో ఔషధాలు కలిగి ఉంటాయి. ఈ ఆకులు
నాడులకు టానిక్ లాగా జ్ఞాపక శక్తిని పెంపొందించేలాగా పనిచేస్తాయి. అయితే తులసి ఆకులను నమిలి తినకూడదని చాలామంది చెబుతూ ఉంటారు. తులసి ఆకులను నమిలి తినడం వల్ల దంతాలు పాడయ్యే అవకాశం ఉంటాయి. రోజు రాత్రి సమయంలో 4 నుంచి 5 తులసి ఆకులను కడిగి నీటిలో నానబెట్టాలి. పరగడుపున ఈ ఆకులను నీటితో పాటు మింగితే మంచిది. ఆకుల్లో నీటిని మరిగించి టీలాగా తాగితే శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పాదరసం, ఐరన్ తులసి ఆకుల్లో ఎక్కువగా ఉంటాయని సంగతి తెలిసిందే. తులసి ఆకులు నమిలితే ఈ రెండు విడుదలయ్యే అవకాశాలు ఉంటాయి. తులసి ఆకుల వల్ల దంతాలు పాలిపోయే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో తులసి ఆకులను నమిలి తినకూడదు. తులసి ఆకులను నమిలి తింటే పంటిపై ఉన్న ఎనామిల్ పొర దెబ్బతినే అవకాశం ఉంటుంది. తులసి ఆకులను డైరెక్ట్గా మింగడంతో పాటు తులసి ఆకుల రసాన్ని నోటిపూతకు నివారణగా వినియోగించడం మంచిది. తులసి ఆకులను ప్రతిరోజు తీసుకునే వాళ్ళు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో తులసిని ఉపయోగపడుతుందనే విషయం తెలిసిందే. దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలకు చెక్ పెట్టడంలో తులసి ఉపయోగపడుతుంది. చెవిపోటు బాధలకు నివారణగా తులసి ఉపయోగపడుతుంది. ఈ రోజు వార్తల్లోని ఓ మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల నుంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. బుద్ధి నిండా తపనని నింపుకుని చెయ్యాలనుకున్న పని ప్రారంభించు. ధర్మం ఎదురువచ్చి సహాయం చేస్తుంది. త్యాగం తనలో నింపుకుని తరింపజేస్తుంది. అదే కర్మయోగం. మనస్సులో స్వార్థం నిండితే హృదయంలో పరమాత్మకు చోటెక్కడిది? ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలతో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ను యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. STV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ని వీక్షించవచ్చు.